Hi students, good morning. Today class for second BSc data structures andi. Okay, data structure. Okay, మన ప్రీవియస్ క్లాస్లో మనం డేటా స్ట్రక్చర్స్లో డేటా గ్రాఫ్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము, దాని ఏంటంటే దాని రిప్రజెంటేషన్ అండ్ డెఫినేషన్ కోసం చూసామండి. జీ ఆఫ్ వి కమా ఈ. సో జీ అంటే గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఈ అంటే మనం వెట్టెక్స్ అని చెప్పుకున్నామండి. ఓకే, వెట్టెక్స్ అని చెప్పుకున్నాము. ఈ అంటే ఎడ్జ్ అని మనం చెప్పుకున్నాం. సో ఇక్కడికి వచ్చి ఏంటంటే వెట్టెక్స్ అనేది మళ్ళీ మనం నోడ్గా కాల్ చేస్తామండి. సో ఎడ్జ్ అంటే ఏంటంటే కనెక్షన్ బిట్వీన్ ది టూ నోడ్స్. ఓకే, కనెక్షన్ బిట్వీన్ టూ నోడ్స్. ఓకే, సో గ్రాఫ్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అండ్ ఎడ్జెస్ అండి. సో నోట్స్ ఎడ్జెస్ని కలిపితే మనకి గ్రాఫ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వెట్టెక్స్ దెన్ ఎడ్జ్. సో వి అంటే వెట్టెక్స్, దెన్ ఏంటంటే ఈ అంటే ఎడ్జ్ అండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వెట్టెక్స్ అని నోడ్గా కాల్ చేస్తాము, దెన్ ఎడ్జ్ అని కనెక్షన్ బిట్వీన్ ది టూ నోడ్స్. సో టూ నోడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎడ్జెస్గా మనం కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా గ్రాఫ్ ఉందనుకోండి. సో గ్రాఫ్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి, గ్రాఫ్ ఈజ్ ఏ సైక్లిక్ ట్రీ అని చెప్పుకున్నాం. సో ట్రీ అనేది అసైక్లిక్. సో ఇక్కడికి వచ్చేసినప్పటికి ఏంటంటే గ్రాఫ్ అనేది సైక్లిక్ అండి. ఓకే, సరే ఇక్కడ ఏంటంటే ఈ విధంగా ఒక గ్రాఫ్ అనేది మనం తీసుకున్నాం. సో వీటిని ఏమంటామండి, విటెక్స్ అని అంటాము. ఇది ఏదైతే ఉందో దీన్ని ఎడ్జ్ అని అంటాం. సో టూ నోడ్స్ని కనెక్షన్ చేసేదాన్ని ఎడ్జ్ అని కాల్ చేస్తాము. దెన్ ఏదైతే నోడ్ ఉందో దాన్ని వెర్టిసెస్ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ నోడ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి అని ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. సో ఈ విధంగా తీసుకోవడం మనకి ఏమవుతుందంటే ఒక వెట్టెక్స్ ఉంటుంది. సో ఆ వెట్టెక్స్ నుంచి మనం ట్రావెల్సింగ్ అని చేస్తామండి. సో టుడే కాన్సెప్ట్ ఏంటంటే మనకి గ్రాఫ్ ట్రావెల్సింగ్. ఓకే, టుడే కాన్సెప్ట్ ఏంటంటే మనకి గ్రాఫ్ ట్రావెల్సింగ్ అండి. సో వాట్ ఈస్ ది గ్రాఫ్ ట్రావెల్సింగ్? సో గ్రాఫ్ అంటే మనకు తెలుసు, ట్రావెల్సింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ విధంగా మనం గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఆ గ్రాఫ్ అనేది మనం ప్రతి వెట్టెక్స్ని, సో ప్రతి నోడ్ని కూడా మనం విజిట్ చేయాలండి. సో ఈ విధంగా మనం విజిట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ప్రతి నోడ్కి అనేది మనం వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా విజిట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే గ్రాఫ్ ట్రావెల్సింగ్ అన్నప్పటికీ ఓన్లీ ఒక్కసారి విజిట్ చేయాలండి. సో ఒక నోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే నోడ్ తీసుకున్నప్పుడు ఓన్లీ వన్ టైం మాత్రమే దాన్ని విజిట్ చేయడానికి అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి గ్రాఫ్లో ట్రావెల్సింగ్ అనేది జరుగుతుందండి. సో ఇక్కడ ఏంటంటే టుడే టాపిక్ దేర్ ఈస్ ఎ టూ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఫర్ గ్రాఫ్ ట్రావెల్సింగ్ అండి. సో గ్రాఫ్ అనేది ట్రావెల్స్ చేయడానికి టూ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. సో ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ ట్రావెల్సింగ్ అంటే ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ తీసుకుంటాము, అది సైక్లిక్గా ఉంటుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ట్రావెల్సింగ్ వచ్చినప్పటికీ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ మస్ట్ బి విజిట్ అట్లీస్ట్ వన్ టైం. సో ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్, సో ప్రతి నోడ్ కూడా గ్రాఫ్లో ఉన్న ప్రతి నోడ్ కూడా మనం విజిట్ చేస్తున్నప్పుడు అంటే దాని నోడ్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే అట్లీస్ట్ ఒక్క టైం మాత్రం, అట్లీస్ట్ వన్ టైం. ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ వన్ టైం అంటే ఏంటంటే మనం ఒక్కసారి అయినా కూడా దాన్ని విజిట్ చేయాలని చెప్పుకుంటున్నామండి. సో ఈ విధంగా ఏంటంటే అలా విజిట్ చేస్తూ మనం మొత్తం మన గ్రాఫ్లో ఉన్న నోడ్స్ అన్ని విజిట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి గ్రాఫ్ ట్రావెల్సింగ్ అండి టుడే కాన్సెప్ట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గ్రాఫ్లో వచ్చినప్పటికీ ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో గ్రాఫ్ ట్రావెల్సింగ్ వచ్చినప్పటికీ టూ టైప్స్ ఆఫ్ ట్రావెల్సింగ్గానే ఉన్నాయండి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రెత్ ఫస్ట్ సర్చ్ అండి. ఓకే, బ్రెత్ ఫస్ట్ సర్చ్ అంటే ఫస్ట్ సర్చ్ అని కాల్ చేయొచ్చు, లేకపోతే ఫస్ట్ ట్రావెల్సింగ్ అని కూడా కాల్ చేయొచ్చండి. సో బిఎఫ్ఎస్ అని కాల్ చేస్తున్నాం. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్, డెప్త్
ఫస్ట్ సెర్చ్, డిఎఫ్ఎస్ ఆర్ డిఎఫ్టి అని కాల్ చేస్తామండి. అంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్ అని మనం కాల్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే దెర్ ఈజ్ ఏ 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదండి. మనకి ఏంటంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో మనకు ఒక గ్రాఫ్ తీసుకున్నప్పుడు గ్రాఫ్ అనేది ఎన్ని నోడ్స్ అయినా కలిగి ఉండొచ్చండి, ఎటువంటి స్ట్రక్చర్ అయినా మనకి కలిగి ఉండొచ్చు. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నప్పుడు మనం బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేయడం అనేది 2 టైప్స్ అండి. సో మనం ఏంటంటే డిఎఫ్ఎస్, బిఎఫ్ఎస్ అనే 2 టెక్నిక్స్ అనేది గ్రాఫ్ ట్రావెల్సింగ్లో నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడంటే డిస్కస్ అబౌట్ ది గ్రాఫ్ ట్రావెల్సింగ్ అని ఇస్తాడు. సో అప్పుడు ఏంటంటే మనకి కన్ఫామ్గా ఈ 2 టైప్స్ కోసం రాయాలండి. సో మెయిన్ ఏంటంటే మనకి వాట్ ఈజ్ ది బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అని ఉంటుందండి మనకు ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే దాని యొక్క ఆల్గారిథం ఏంటి, ఓకే, ఆల్గారిథం ఏంటంటే స్టెప్స్ ఏంటి, ఏమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనేది నెక్స్ట్ ఉంటుందండి. దెన్ వచ్చినప్పటికి ఏంటంటే మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. సో దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఏ విధంగా చేస్తాము, దేన్ని యూజ్ చేస్తాము అన్నదే మనకు ఉంటుందండి. సో టుడే ఏంటంటే మనం బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ కోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్లో ఇన్ దిస్ ట్రావెల్సింగ్ టెక్నిక్స్ వీ స్టార్ట్ ద వెర్టిసెస్ అండ్ నైబర్ నోడ్స్ ఈజ్ విజిటెడ్ ఇన్ ఆర్డర్. సో ఏంటంటే మనకి ఒక ఆర్డర్లో అనేది విజిట్ చేయాలని చెప్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకోండి. సో విధంగా గ్రాఫ్ అనేది తీసుకున్నామండి. సో ఏమంటున్నాడు, ఎట్లీస్ట్ నైబర్ నోడ్స్ అనేది మనం ఫస్ట్ ఆర్డర్ చేయాలని చెప్తున్నాడు. సో మనకు నైబర్ నోడ్స్ ఏమవుతాయండి, ఏకి నైబర్ నోడ్స్ బిసిడి అనేవి నైబర్ నోడ్స్ అవుతాయి. సో ఏం చేయాలి, ఏం తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడు. సో విజిటింగ్ నోడ్ ఏ తీసుకున్నప్పుడు మనకు నెక్స్ట్ ఎక్కడికి వస్తుందండి, బికి వస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ ఏంటంటే లెవెల్ బై లెవెల్ సర్చింగ్ జరుగుతుందండి. ఓకే, సో బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ఏంటంటే నైబర్ నోడ్స్ని ముందు విజిట్ చేస్తుంది. ఓకే, మనకి డెప్త్ ఫస్ట్ సెర్చ్ తెలుసుకున్నప్పుడు, డిఎఫ్ఎస్ తెలుసుకున్నప్పుడు బిఎఫ్ఎస్ కోసం మనకి క్లారిఫై వస్తుందండి. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక గ్రాఫ్ తీసుకున్నాం మనకి ఏంటంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ కోసం మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ 1 టైం అనేది విజిట్ చేయాలి. ఈ విజిటింగ్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందండి, ఫస్ట్ ఏ రూట్ తీసుకున్నాం అనుకోండి, నోడ్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే బిసిడి. సో ఫస్ట్ ఏం విజిట్ చేస్తుంది, ఏ అనేది బిని, నెక్స్ట్ సిని, నెక్స్ట్ డిని. సో నైబరింగ్ ఏవైతే ఉన్నాయో ఏకి నైబర్స్ ఏంటండి, నెక్స్ట్ లెవెల్ ఏమున్నాయి, బిసిడి ఉన్నాయి. సో బిసిడి అనేవి మనం విజిట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చినప్పటికి బిసిడి అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ లెవెల్లో ఏముందండి, మనకి ఎఫ్ అనేది ఉంది. సో ఏం చేస్తాం, మళ్ళీ ఏ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది మనం ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అనేది చూస్ చేసుకుంటామండి. సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ చూస్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఏ తర్వాత మనకి ఏముందండి, బి ఉంది. సో నెక్స్ట్ బి నోడ్కి అనేది వస్తాం. సో బి నోడ్కి నైబర్స్ ఏమున్నాయని తెలుసుకుంటాం. సో ఏమున్నాయండి, బి నోడ్స్కి సి ఉంది, డి ఉంది, దెన్ ఎఫ్ ఉంది. సో సిడి అనేది ఆల్రెడీ విజిట్ అయిపోయింది. మనం ఏం చెప్పుకున్నాము, విజిట్ అయిన నోడు ఒకసారి విజిట్ అవ్వాలి. ఇన్ కేస్ అవ్వకపోతే అట్లీస్ట్ ఒక్కసారన్నా విజిట్ అవ్వాలి ఆర్ ఒకసారి విజిట్ అవ్వాలని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ ఒకసారి విజిట్ అయిపోయిందండి. సో ఆల్రెడీ ఒకసారి విజిట్ అయిపోయింది కాబట్టి మనకి ఏమవుతుందంటే బీకి వచ్చాం, ఎందుకంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో బి ఉంది కాబట్టి బి అనే దానికి వచ్చాం. నెక్స్ట్ ఏంటంటే బి నుంచి మనం ఎఫ్ అనేది మూవ్ అవుతాం. ఓకే, బి నుంచి మనం ఎఫ్కి మూవ్ అవుతాం. సో ఈ విధంగా మనం ఓవరాల్గా చెప్పుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మనం స్టెప్ని యూజ్ చేసి మనం చెప్పుకోవాలండి. సో మనం దీన్ని ఏం చేస్తామంటే మనం బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అనేదాన్ని క్యూని యూజ్ చేసి మనం ఇంప్లిమెంటేషన్ చేస్తామండి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామన్న దానికోసం చూసుకోవచ్చు. సో మనకి ఇది ఏమైందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ట్రావెల్సింగ్ ఏమైంది, ఫస్ట్ ఏకి వచ్చింది, నెక్స్ట్ ఎక్కడికి వచ్చింది, నైబర్ బి, నెక్స్ట్ సికి వచ్చిందండి, నెక్స్ట్ డికి వచ్చింది, దెన్ లాస్ట్ ఎఫ్కి వచ్చింది. సో ఈ విధంగా ట్రావెల్సింగ్ అనేది తీసుకుంటాం. సో ఈ ట్రావెల్స్ చేస్తున్నప్పుడు మనం ఏంటంటే బై యూజింగ్ ది క్యూలో స్టోర్ చేసుకుంటూ వెళ్తామండి. ఈ విధంగా క్యూలో స్టోర్ చేసుకుంటూ వెళ్తాం మనం. సో అది ఏ విధంగా చేస్తామన్నది మనం చూడొచ్చు.
ఓకే. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ దిస్ ట్రావెల్సింగ్ టెక్నిక్ వీ స్టార్ట్ ఎట్ ద ఇండెక్స్ అండ్ నైబర్ వెట్టెక్స్ ఈజ్ విజిటెడ్ ఇన్ ఆర్డర్. సో ఏంటంటే వెట్టెక్స్ అనేది ఒక ఆర్డర్లో అనేది మనం విజిట్ చేయాలని చెప్తున్నాడు. సో ఏ ఆర్డర్ అనేది చూస్ చేసుకున్నామంటే ఇక్కడ మనం నైబర్, సో నైబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్డర్లా తీసుకుని మనం చూస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే the DFS algorithm uses a queue and data structures to proceed the vertices. Each and vertex 3 స్టేటస్ లెవెల్స్ ఉంటాయంటండి. సో ఇక్కడ ఏంటంటే మనకి 3 స్టేటస్ లెవెల్స్ అని ఇస్తున్నాడు, క్యూని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. 3 స్టేటస్ లెవెల్స్ అనేవి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేటస్ లెవెల్స్ 2, 1, 0. సో జీరోని ఎప్పుడు ఇస్తామంటే మనం స్టేటస్ లెవెల్గా ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా తీసుకుంటున్నాం కదండి మనం. సో ఈ విధంగా ఒక గ్రాఫ్ అనేది తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే నోడ్ ఉందండి, ఏ అని నోడ్ ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం ఏదైతే నోడ్ తీసుకున్నామో నోడ్కి నైబర్స్ అనేది ముందు విజిట్ చేయాలనుకుంటున్నాం. సో ఏకి నైబర్స్ ఏమవునాయండి, బి, సి అనేవి నైబర్స్ అవనాయి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి స్టేటస్ 0 ఎప్పుడు ఇస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా గ్రాఫ్ ఉన్నప్పుడు మనం ప్రతి వెట్టెక్స్ కూడా 0 ఇస్తాం. ఎందుకంటే మనం ఏ నోడ్ కూడా మనం విజిట్ చేయలేదు కాబట్టి. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఏ నోడ్ విజిట్ చేయకపోతే మనం 0 అనేది అసైన్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేదాన్ని విజిట్ చేసామనుకోండి. సో ఏ అనేదాన్ని విజిట్ చేసి మనం బీసీకి మూవ్ అవ్వాలి నెక్స్ట్. సో ఎందుకంటే మనకి బిఎఫ్ఎస్ వచ్చినప్పటికి నైబర్ అని చెప్పుకున్నాం కదా. సో నైబర్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయాలని చెప్పుకున్నాం. సో ఆ విధంగా ఏంటంటే ఏకి బిసి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ వెట్టెక్స్ కూడా మనం విజిట్ చేయాలన్నప్పుడు మనం స్టేటస్ ఏమిస్తామంటే 0 అనేది ఇస్తాం. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఒక నోడ్ విజిట్ చేయాలి అనుకున్నామో, ఎప్పుడైతే ఆ నోడ్ దగ్గరికి వచ్చామో దాన్ని ఏంటంటే 1తో ఇండికేట్ చేస్తామండి. నెక్స్ట్ 2 ఎప్పుడు ఇస్తామంటే మనం ఏకి నైబర్స్ ఏంటండి బీసీ. సో ఈ బీసీ రెండింటిని కూడా విజిట్ చేసిన తర్వాత అంటే ఒక నోడ్ యొక్క నైబర్స్ లెవెల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఆ నోడ్కి ఏంటంటే 2 ఇస్తామండి. ఓకే, 2 ఇస్తాం. ఫస్ట్ స్టేటస్ 0 ఎప్పుడు ఇస్తామండి, మనం ఎప్పుడైతే నోడ్ అనేది విజిట్ చేయకుండా ఉందో. సో ఎంటీ గ్రాఫ్ అంటే ఏది విజిట్ చేయలేదు మనం. సో అటువంటి టైప్లో మనం 0 అనేది ఇస్తాము. నెక్స్ట్ ఏంటంటే 1 ఎప్పుడు ఇస్తామండి, విజిట్ చేయవలసి వచ్చినప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఉన్నాం మనం. సో ఏ నుంచి మనం నైబర్ కాబట్టి బీసీ వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏలో ఉన్నాం కాబట్టి ఒక్కసారి విజిట్ చేస్తాం కాబట్టి మనం ఏం చేస్తామంటే 1 అని అసైన్ చేస్తాము. 2 అని ఎప్పుడు ఇస్తామంటే మనం నైబర్ నోడ్స్ని కూడా విజిట్ చేసినప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ తర్వాత బీసీని కూడా విజిట్ చేసినప్పుడు ఏ కొంత వస్తుందండి స్టేటస్ 2 అని వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది స్టేటస్. 0 అంటే ఏంటంటే అన్విజిటెడ్ వెట్టెక్స్ అని తీసుకున్నాడండి. 1 అంటే ఏంటంటే కరెంట్లీ విజిటెడ్ వెట్టెక్స్. సో ఏం చెప్తున్నాడు, అన్విజిటెడ్. సో అన్విజిటెడ్గా ఉన్నదాన్ని 0 అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే మనకి కరెంట్గా అంటే ప్రజెంట్ ఏదైతే విజిట్ చేస్తున్నామో దాన్ని ఏం చెప్తున్నాడంటే 1ని ఇండికేట్ చేస్తామని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 2 ఎప్పుడు ఇస్తామంటే ఆల్రెడీ విజిట్. సో ఆల్రెడీ ఎప్పుడైతే విజిట్ చేసేస్తామో సో ఏం చెప్పుకున్నాం, అన్విజిటెడ్ అంటే ఏ ఇంకా విజిట్ చేయలేదు. సో ఏం చెప్పుకున్నాం, ఏకి 0 ఇవ్వాలని చెప్పుకున్నాం. ఇన్ కేస్ ఏ దగ్గర ఉండి అంటే ఏ దగ్గరకు వచ్చాం, కరెంట్లీగా మనం ఎక్కడ ఉన్నామంటే ఏ దగ్గర ఉన్నాం. సో అటువంటి టైప్లో ఏమవుతుందంటే మనకు ఏ అనేది వెట్టెక్స్ అనేది ఇస్తాం. సో దాన్ని ఏంటి మనకి ఆల్రెడీ విజిటెడ్ వెట్టెక్స్. సో ఏం చెప్పుకున్నాం మనం, నైబర్ నోడ్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయినాయో అప్పుడు ఈ వెట్టెక్స్ అనేది మనకి పూర్తిగా కంప్లీట్ అయినట్టు. ఒక వెట్టెక్స్ ఉన్న అన్ని ఎడ్జెస్ ఉన్న నోడ్స్ అనేది కంప్లీట్ అయినప్పుడు మాత్రమే మనకి ఏమవుతుందంటే ఈ వెట్టెక్స్ అనేది ఆల్రెడీ విజిటెడ్ వెట్టెక్స్ లాగా మనకి చేంజ్ అవుతుందండి. ఓకే, సో ఇక్కడ అల్గారిథం ఏంటంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇనిషియలైజ్ ద స్టేటస్ సెట్ ఎస్ విత్ జీరోస్ విచ్ ఇండికేట్స్ ఆల్ ద వెర్టిసెస్ ఆర్ ఇన్ అన్విజిటెడ్ స్టేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయమంటున్నాడంటే మనకి ఈ స్టేటస్ అనేది
సో ఇక్కడ ఒక మనకి ఆల్గారిథం అనేది ఇచ్చాడండి. సో ఆల్గారిథం ఫస్ట్ స్టెప్ 1 ఏమంటున్నాడంటే మనకి ఒక సెట్ తీసుకోమంటున్నాడు. సో స్టేటస్లో ఏమని పెట్టమంటున్నాడంటే మనకి ఎస్ అనే ఒక స్టేటస్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఈ విధంగా మనకు ఒక సింపుల్ గ్రాఫ్ అనేది తీసుకున్నామండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం స్టేటస్ అనేది ఫస్ట్ ఇనీషియల్గా అన్విజిటెడ్ కదా, అది అంటే మనం విజిటింగ్ ఏమీ లేదు. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విజిటింగ్ ఏమీ లేదు కాబట్టి ఇది అన్విజిటెడ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే స్టేటస్ ఎట్లా మనం ఏం చేస్తామంటే మనం స్టేటస్కి విజిట్ చేయలేని అన్విజిటెడ్కి ఏమి ఇచ్చామంటే మనం 0 అనేది ఇచ్చుకున్నాం. సో ఏం చేస్తాం, ఏకి 0, బికి 0, సికి 0 యాజ్ వెల్ as డికి కూడా 0. ఓకే, ఈ విధంగా ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి స్టెప్ ఏం చెప్తున్నాడంటే చూస్ ఎనీ వెర్టెక్స్ అండ్ ఇన్సర్ట్ ఇన్ టు ద క్యూ అండ్ అప్డేట్ ద స్టేటస్ ఈజ్ టు 1 ఇన్ ద సెట్. సో ఒక వెర్టెక్స్ అనేది తీసుకోమంటున్నాడండి. సో ఈ విధంగా ఒక వెర్టెక్స్ తీసుకుని తీసుకుని దాన్ని క్యూలో ప్లేస్ చేయమంటున్నాడు. సో క్యూలో ప్లేస్ చేసి దాన్ని విజిటెడ్ అంటే కరెంట్లీ విజిటెడ్ వెర్టెక్స్లా చేంజ్ చేసి దాని యొక్క స్టేటస్ 1కి చేంజ్ చేయమంటున్నాడండి. సో ఏ యొక్క స్టేటస్ 1. సో మనం పాయింటింగ్ అనేది ఎక్కడ ఉందండి, ఏ దగ్గర ఉందని పెట్టుకున్నాం. సో ఏ అనేది మనకి కరెంట్లీ విజిటింగ్ కాబట్టి మనకి ఏమవుతుందంటే ఏ ప్లేస్లో మనం 1 అనేది ఇచ్చుకున్నాం. దెన్ ఏమంటున్నాడు, దీన్ని క్యూలో పెట్టమంటున్నాడు. సో మనం ఏం చేస్తామండి ఫ్రంట్ టు రీర్ అని తీసుకుంటాం కదా. సో ఇక్కడ ఏం యూజ్ చేస్తామని చెప్పుకున్నామంటే బ్రెత్ ఫస్ట్ సెర్చ్లో మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవ్రీ నోడ్ని విజిట్ చేయాలి బై యూజింగ్ నైబర్ లెవెల్స్. సో నైబర్ లెవెల్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకుంటూ మనం విజిటింగ్ అనేది చేయాలని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకుంటున్నాం కాబట్టి మనకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఏంటంటే నెక్స్ట్ డిఎఫ్ఎస్ కూడా చెప్పుకున్నప్పుడు దానికి దీనికి కూడా మనకి ఏంటంటే కంపారిజన్ చెప్పుకున్నప్పుడు మనకి ఇది కూడా చాలా బాగా అర్థమవుతుందండి. ఓకే, ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే స్టెప్ 2లో మనం ఏదైతే స్టెప్ 1లో ఏదైతే వెర్టెక్సెస్ తీసుకున్నామో, ఏదైతే గ్రాఫ్ తీసుకున్నామో ఆ గ్రాఫ్ మొత్తం అన్విజిటెడ్ కాబట్టి మనం స్టేటస్లో 0 పెట్టామండి. నెక్స్ట్ ఏంటి, ఒక నోడ్ దగ్గరికి వెళ్ళండి, ఏదో ఒక రూట్ నోడ్లా తీసుకోండి అని చెప్పాడంటే విజిటింగ్ అనేది స్టార్ట్ చేయండి అని చెప్పాడు. సో మనం ఏం విజిటింగ్ స్టార్ట్ చేసామంటే ఏతో విజిటింగ్ అనేది స్టార్ట్ చేసాం. ఓకే, సో విజిటింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి కరెంట్లీగా మనం ఏ దగ్గర ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఏ అనే దానికి 1 అనే స్టేటస్ చేంజ్ చేసాం. సో రిమైనింగ్ 0 0 0. ఓకే, నెక్స్ట్ అండి ఏం చేయమంటున్నాడు, క్యూలో దీని యొక్క స్టేటస్ అనేది అప్డేట్ చేయమంటున్నాడు. మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఇక్కడ క్యూ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఏం చేసామండి ఫ్రంట్ టు రీర్ అని తీసుకున్నాము. సో ఏంటంటే మనకి ఏ అనేది స్టేటస్లో అప్డేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే డిలీట్ ద ఫ్రంట్ ఎలిమెంట్ ఫ్రమ్ ది క్యూ వైల్ ఇన్సెట్టింగ్ ఆల్ నైబర్ హూ స్టేటస్ విల్ 0 into the queue or rear update the status of the deleting element to 2 and update the status inserted element in the 1 list S. సో ఇక్కడేం చెప్తున్నాడంటే మనం ఎప్పుడైతే ఏ దగ్గరకు వచ్చి విజిట్ చేసామో దాన్ని నైబర్ నోడ్స్ అనేవి విజిట్ చేయాలని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే నైబర్ నోడ్స్ విజిట్ చేసినప్పుడు మనకి ఫ్రంట్ టు రీరు అంటే మనం ఏదైతే క్యూ తీసుకున్నామో క్యూలో దీన్ని ఇన్సర్ట్ చేసినప్పుడు సో నెక్స్ట్ ఏమి ఇన్సర్ట్ చేయాలని మనం బి ఉంది, సి ఉంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇన్సర్టింగ్. ఆల్రెడీ ఏ ఉందండి మనకి, బీసీ తీసుకున్నాం. ఓకే, ఫ్రంట్ టు రీర్లా మార్క్ చేసాం. ఓకే, ఫ్రంట్ టు రీర్లా మార్క్ చేసాం. జస్ట్ ఏంటంటే మనం ఆల్గారిథం చెప్పుకుంటే ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాము, మనకి వేరే ఎగ్జాంపుల్ ఉంది. సో దాన్ని తీసుకుని మనం క్లారిటీగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏం చెప్పుకున్నాము, స్టెప్ 3లో క్యూ అనేది తీసుకున్నాము, దాని నైబర్ నోడ్స్ అనేది విజిట్ చేస్తుంది. సో ఏకి ఏమున్నాయండి, బీసీ అనే 2 నైబర్ నోడ్స్ అనేవి ఉన్నాయి. సో ఆల్రెడీ ఏ విజిట్ చేసేసాము, బీసీ అనేది ఏ యొక్క నైబర్ నోడ్స్ కాబట్టి మనకి ఏమైందండి, ఏ అనే యొక్క నైబర్ నోడ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఏం చేయమంటున్నామంటే మనం క్యూ నుంచి ఏ అనేది తీసేయాలని చెప్తున్నాం. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే స్టేటస్ ఈ స్టెప్లో చూడండి, స్టెప్లో స్టేటస్ ఏమవుతుందంటే ఫస్ట్ ఏ అనేది 1 అని తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే
జీరోస్గా తీసుకున్నాం కదా. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనం దీంట్లో బి విజిట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ సిని కూడా విజిట్ చేసాము. సో ఈ విధంగా చేసినప్పుడు మనకి బి అనేది ఎంత వస్తుందండి, 1గా చేంజ్ అవుతుంది, సి 1గా చేంజ్ అవుతుంది, డి అనేది మనం ఇంకా విజిట్ చేయలేదు కాబట్టి మనకి 0లా ఉండిపోయింది. ఓకే, దెన్ ఏ అనేది దాని నైబర్ నోడ్స్ ఉన్న సిబి విజిట్ చేస్తుంది కాబట్టి మనకి ఏంటంటే ఏ అనేది ఆల్రెడీ విజిటెడ్. సో ఏమవుతుందంటే ఏ అనేది క్యూ నుంచి మనం డిలీట్ చేయాలండి. సో ఏమవుతుందంటే క్యూ నుంచి డిలీట్ చేసాం కాబట్టి ఓన్లీ బి సి అనేవి ఉంటాయి. సో వీటిని ఏమైనా మార్క్ చేస్తామంటే ఫ్రంట్ రీర్గా మనం మార్క్ చేసుకుంటాం. ఓకే, స్టేటస్ ఏమవుతుందండి, అప్పుడు మనం ఆల్రెడీ విజిటెడ్ ఎట్టెక్స్ కాబట్టి ఏకున్న నైబర్ నోడ్స్ అన్ని మనకు ఆల్రెడీ విజిటింగ్ అయిపోయాయి కాబట్టి మనకి 2 అనే స్టేటస్ ఇక్కడ అప్డేట్ చేయవలసి వస్తుంది. సో ఏకి 2 వస్తుంది, బికి 1, సికి 1, యాజ్ వెల్ యాజ్ డికి అసలు వెట్టెక్స్ అనేది విజిట్ చేయలేదు కాబట్టి మనం 0గా తీసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే స్టెప్ డిస్ప్లేస్ ద డిలేటెడ్ ఎలిమెంట్స్. సో నెక్స్ట్ ఏంటంటే డిలేట్ ఎలిమెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ప్లే చేయండి అని చెప్తున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డిలీట్ చేసామంటే ఇక్కడ ఏ అనేది డిలీట్ చేసాం. సో డిలేటెడ్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే మనకి పాత్ అవుతుందండి. సో మనకి ఏదైతే రిజల్ట్ కావాల్సి వస్తుందో అది ఏమవుతుందంటే మనకి పాత్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్గారిథంలో స్టెప్ 1 మనం ఒక గ్రాఫ్ అనేది తీసుకున్నాం. సో గ్రాఫ్లో మనకి 4 వెర్టిసెస్ ఉన్నాయి, యాజ్ వెల్ ఎడ్జెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనకు ఒక నోడ్ అనేది మనకు రూట్ నోడ్గా తీసుకోమంటున్నాడు. సో ఏ అనేది మనం రూట్ నోడ్గా ఇక్కడ తీసుకున్నాం. సో స్టెప్ 1లో ఎస్ ఈక్వల్ టు మనకి అసలు విజిట్ చేయాలి అంటే ఏంటంటే అన్విజిటెడ్ నోడ్స్ అనేది మనం 0 స్టాటస్గా పెట్టమన్నాం కాబట్టి సెట్ స్టేటస్ ఏం పెట్టామంటే సెట్ ఎస్లో జీరోస్ అనేవి మనం తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2లో మనం ఏదైనా ఒక నోడ్ అనేది మనం తీసుకోవాలని చెప్తున్నాడు. ఏదైనా ఒక నోడ్ అనేది తీసుకుని దాని నుంచి మనం విజిటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఏ విధంగా చేయాలి, బిఎఫ్ఎస్కి వచ్చినప్పటికి నైబర్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విజిట్ చేయాలని చెప్పాడు. సో బీని సి అనేది మనం విజిట్ చేస్తున్నాం. సో ఫస్ట్ బీని విజిట్ చేసాము, ఆఫ్టర్ దెన్ సిని విజిట్ చేసాము. సో చేసిన తర్వాత మనం ఏం చేసామంటే క్యూలో పెట్టుకున్నామండి. ఆల్రెడీ ఏ ఉంది, బీసీ అనేది క్యూలో పెట్టాం. ఓకే, సో బీసీ అనేది క్యూలో పెట్టాం కాబట్టి మనం స్టేటస్ అనేది మనం చేంజ్ చేసుకున్నాం, 1గా చేంజ్ చేసుకున్నాం. ఎందుకంటే ఒకసారి విజిటింగ్ చేసాం కాబట్టి బీసీ వాల్యూస్ అనేవి 1గా చేంజ్ చేసుకున్నాం. ఆఫ్టర్ దెన్ ఏ అనేది దానికి ఉన్న నైబర్ నోడ్స్ అనేవి విజిట్ అయిపోయినాయి. సో ఏకి ఏమున్నాయంటే బీసీ ఆల్రెడీ విజిట్ అయిపోయినాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే క్యూ నుంచి డిలీట్ చేస్తామండి. సో డిలీట్ చేసిన ఎలిమెంట్ని ఏం చేయాలంటే మనం డిస్ప్లే చేయాలి అని చెప్తున్నాం. అంటే ఏదైతే మనం డిలీట్ చేసామో డిలీట్ చేసిన ఎలిమెంట్ అనేది డిస్ప్లే చేయాలి, మనకి దాని నుంచి మనకు పాత్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏముందండి మళ్ళీ ఫ్రంట్ రీర్కి బీసీ ఉన్నాయి. ఓకే, అర్థమైందా. సో ఏంటంటే ఏకి వచ్చినప్పటికి మనం ఆల్రెడీ దానికి ఉన్న నైబర్స్ అనేది విజిట్ చేస్తాం కాబట్టి సో ఇది ఏమవుతుంది, ఆల్రెడీ విజిటెడ్ నోడ్ అవుతుంది కాబట్టి దాని స్టేటస్ ఏమైందండి 2 అయింది. బీసీ అనేది ఫస్ట్ టైం విజిట్ చేసాం కాబట్టి దానికి 1 ఇచ్చాము. లాస్ట్ డి అనేది అసలు విజిట్ అవ్వలేదు కాబట్టి దానికి 0 అనేది మార్క్ చేసాం. ఓకే, ఓకే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఉందండి. వెర్టిసెస్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఒక గ్రాఫ్ అనేది తీసుకోవచ్చు. సో ఇది ఏంటంటే డైరెక్టెడ్ గ్రాఫ్ అవ్వచ్చు, యాజ్ వెల్ as అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కూడా అవ్వచ్చండి. సో ఈ విధంగా మనం ఒక డైరెక్టెడ్ గ్రాఫ్ అనేది తీసుకున్నాం. ఓకే,
సో మనం ఇప్పుడు యూజ్ చేసిన ఆల్గరిథమ్స్ యొక్క స్టెప్స్ యూజ్ చేసి మనం సేమ్ ఇందాక ఏదైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్న గ్రాఫ్ని ఏ విధంగా మనం తీసుకున్నామో సో అదే విధంగా మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ రాస్తామండి. సో ఏంటంటే మనం నార్మల్గా ఓవరాల్గా ప్రాసెస్ ఏంటనేది చూసాం కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పామండి, సెట్ తీసుకోవాలి. అసలు మనకి వెర్టిసెస్ ఏమున్నాయండి, ఏ బి సి డి ఈ ఎఫ్ జి. సో ఎన్ని ఉన్నాయండి, మనకి 7 ఉన్నాయి. సో 7 వెర్టిసెస్ అనేవి తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే స్టేటస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది విజిట్ చేయలేదు కాబట్టి మనకి స్టేటస్ ఏమవుతుందండి, 0 అవుతుందని చెప్పుకున్నాం. సో అన్విజిటెడ్ వెర్టెక్స్ అనేది స్టేటస్ 0 పెట్టుకున్నాం. సో 7 వెర్టిసెస్ కూడా మనకి స్టేటస్ అనేది 0గా ఉంటుందండి. ఓకే, సో దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్. సో సెకండ్ వచ్చేసినప్పటికి ఏంటంటే మనకి ఒక నోడ్ అనేది చూస్ చేసుకోవాలి. ఓకే, ఒక నోడ్ అనేది చూస్ చేసుకున్నాము. సో ఏ అనే నోడ్ అనేది చూస్ చేసుకున్నాం. ఓకే, ఏ అనే నోడ్ని చూస్ చేసుకున్నాం. సో చూస్ చేసుకున్న నోడ్ అనేది మనం ఇక్కడ వేసుకోవచ్చండి. క్యూలోకి ఇన్సర్ట్ చేసుకున్నాం. ఓకే, క్యూకి ఇన్సర్ట్ చేసుకున్నామండి. సో క్యూ ఇన్సర్ట్ చేసుకుంటే మనకి ఓన్లీ 1 నోడ్ కాబట్టి మనకు ఫ్రంట్ రీరు కూడా సేమ్ పాయింటింగ్ అనేది అవుతుంది. ఓకే, సో ఏ అనేది తీసుకున్నాం కాబట్టి మనకి స్టేటస్ ఏమవుతుందండి, ఇక్కడ ఏ అనేది ఒకసారి విజిట్ చేసాం, రిమైనింగ్ అన్నీ అసలు విజిట్ చేయలేదు కాబట్టి స్టేటస్ అనేది 0 అయ్యింది. ఓకే, ఏ అనేది 1 అయింది, రిమైనింగ్ అన్నీ కూడా 0 అయ్యాయి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి నైబర్ నోడ్ అనేది విజిట్ చేయాలి. సో నైబర్ నోడ్ విజిట్ చేయాలి కాబట్టి మనకి ఏంటి, ఇక్కడ ఏకి అనేది 2 నైబర్ నోడ్స్ ఉన్నాయి. సో ఏముందండి, బి ఉంది, జీ ఉంది. ఓకే, బి ఉంది, జీ ఉంది. సో ఏం చేస్తాం మనం, ఫస్ట్ బి అనేది తీసుకుంటాం. సో బి తీసుకుంటే మనకి ఏమవుతుందండి, స్టేటస్ 1గా చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏముంది, దానికి ఏకి జీ ఉంది. సో జీ కూడా స్టేటస్ 1గా చేంజ్ అవుతుందండి. ఓకే, చేంజ్ అయిన తర్వాత మనం ఈ రెండింటిని కూడా విజిట్ చేసేసాం. సో ఏకున్న 2 నోడ్స్ అనేవి 2 నైబర్ నోడ్స్ అనేవి ఆల్రెడీ విజిట్ చేస్తాం కాబట్టి మనకి ఏంటంటే బీజీ అనేది విజిట్ చేసామండి, ఫ్రంట్ రీరు. ఓకే, ఈ 2 విజిట్ చేసాం కాబట్టి మనకి ఏంటంటే క్యూలో అనేది బీజీ అనేవి మనం ప్లేస్ చేసుకున్నాం. సో ప్లేస్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఏకున్న 2 నైబర్ నోడ్స్ అనేది మనం ఆల్రెడీ విజిట్ చేస్తాం కాబట్టి వాటి యొక్క స్టేటస్ 1 వచ్చేసింది కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే నోడ్ తీసుకున్నామో దాని పేరెంట్ నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్ అనేది మనం స్టేటస్ 2గా చేంజ్ చేస్తాం. సో దాని నైబర్స్ విజిట్ చేస్తాము కాబట్టి ఏమవుతుంది, ఇది విజిటెడ్ నోడ్గా మార్క్ అయిపోతుంది. ఓకే, ఏ అనేది విజిటెడ్ నోడ్ అయిపోయింది. సో 2 అనేది మనం పెట్టాం. సో ఆల్రెడీ విజిటెడ్ నోడ్ అయిపోయింది కాబట్టి 2 అనేది స్టేటస్ పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ బీజీ. నెక్స్ట్ ఏంటంటే బీజీ తర్వాత ఏంటంటే బీకి వచ్చామండి. సో బీజీలో మనకి ఆల్ఫాబెట్ ఆర్డర్లో తీసుకుంటే మనకి నెక్స్ట్ బీకి వచ్చాం. సో ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ లెవెల్కి రావాలి కదా. సో ఏంటంటే మనం బి అనేది తీసుకున్నాం. సో బి తీసుకున్నప్పుడు మనకి ఏమైందంటే బీకి సి, ఓకే, సి ఉంది యాజ్ వెల్ as ఎఫ్ కూడా ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సిని నెక్స్ట్ ఎఫ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. సో ఫస్ట్ సిని ఎఫ్ని ఇన్సర్ట్ చేస్తాం, సిని ఎఫ్ని ఇన్సర్ట్ చేసాం. సో ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే మనకి సిని ఎఫ్ని ఇన్సర్ట్ చేస్తాం, మనకి ఏమవుతుందంటే స్టేటస్ ఏ అనేది ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి 2 అయ్యింది. మనం బీకున్న 2 నోడ్స్ కూడా ఆల్రెడీ విజిట్ చేస్తాం కాబట్టి నైబర్ నోడ్స్ సిఎఫ్ అనేవి తీసుకున్నాము. సో వీటిని కూడా విజిట్ చేసాం కాబట్టి మనకి ఏమవుతుందంటే బి అనేది 2గా చేంజ్ అవ్వాలి. సో ఈ ప్రాసెస్ మనం ఎక్కడి వరకు చేంజ్ అవ్వాలంటే ప్రతి నోడ్ని అంటే ప్రతి వెర్టెక్స్ని కూడా మనం విజిట్ చేయాలి. విజిట్ చేసిన స్టేటస్ మనకి 2గా చేంజ్ అవ్వాలండి. సో సెట్లో మనం 0 తీసుకున్న అన్నీ కూడా మనం 2గా చేంజ్ అయిపోయేంత వరకు కూడా మన ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. సో ఇక్కడికి వచ్చినప్పటికీ మనకి బి అనేది 2గా చేంజ్ అయిపోయింది. సో మన సిఎఫ్ అనేది మనం తీసుకున్నాము, అది బి అనేది 2గా చేంజ్ అయిపోయింది. సో చేంజ్ అవుతే మనకి ఏంటి, బి అనేది విజిటెడ్ నోడ్, ఆల్రెడీ విజిటెడ్ నోడ్. ఓకే,
సో ఏమవుతుంది, ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి మనకి బి అనేది క్యూ నుంచి ఎలిమినేట్ అయిపోయిందండి. ఓకే, క్యూ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి సిఎఫ్ విజిట్ చేసుకున్నాం కూడా సి యొక్క స్టేటస్ 1, ఎఫ్ యొక్క స్టేటస్ 1. సో డి 0 అండి, ఈ 0, ఎఫ్ అనేది 1, జి అనేది 1. ఓకే, ఎందుకంటే మనకి బీకున్న 2 నోడ్స్ సిఎఫ్ అనేది మనం 1గా చేంజ్ చేసుకున్నాం, ఎందుకంటే బి నుంచి విజిట్ అయినాయి కాబట్టి. ఓకే, మనం జీ అనేది అలా ఉంచేసాం, ఎందుకంటే మనకి బి నుంచి ఇన్ కేసు జీకి రావాలనుకుంటున్నాం. సో జీ అనేది నెక్స్ట్ నోడ్గా తీసుకుంటామండి. సో తీసుకున్నప్పుడు మనకి సి ఉంది, ఎఫ్ ఉంది. సో సిఎఫ్ మనం బీతో ఆల్రెడీ విజిట్ అయిపోయాం కదా, బీకి వచ్చి ఆల్రెడీ సిఎఫ్ విజిట్ అయిపోయాం కాబట్టి మనం జీ అనేది తీసుకోమండి. ఓకే, ఈ విధంగా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి సి అనేది తీసుకుంటాం. ఓకే, సి అనేది తీసుకుంటాం. సి నుంచి ఏమున్నాయండి, సి నుంచి మళ్ళీ మనకి ఎఫ్ ఉంది, డి ఉంది, ఈ ఉంది. సో నెక్స్ట్ లెవెల్ ఏముంది మనకి, సి నుంచి తీసుకుంటే మనకి 3 లెవెల్స్ ఆఫ్ ఉన్నాయి. సో ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ఎఫ్ అనేది విజిట్ చేస్తాం కాబట్టి మనకి ఏముంటుందంటే డి ఉంటుంది, ఈ ఉంటుంది. సో డి ఉంటుంది కాబట్టి మనం సి అనేది చూడండి, జీ నుంచి మనకు ఫర్దర్గా రావడానికి ఏమీ లేదు. సో ఏం చేస్తాం, డీని పాప్ చేసేస్తాం. క్యూలో తీసుకుంటున్నాము కాబట్టి ఫస్ట్ ఏని పాప్ చేసాము, నెక్స్ట్ బీని పాప్ చేసాము. అంటే బి ఆల్రెడీ ఉన్నాయి కదా, బి యొక్క చైల్డ్స్ ఏమున్నాయండి, సిఎఫ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని నెక్స్ట్ పాప్ చేసాం. నెక్స్ట్ ఏం తీసుకున్నాము, జీ అనేది తీసుకున్నాం. ఆల్రెడీ సిఎఫ్ అనేది ఆల్రెడీ విజిట్ అయిపోయినాయి కాబట్టి జీ అనేది తీసుకున్నా, అది యూజ్లెస్ కాబట్టి మనకి. అంటే ఇన్ కేసు మనం ఏ అనే ప్లేస్ నుంచి బీకి వచ్చామండి, బి నుంచి సికి ఎఫ్కి వెళ్ళిపోయాం. సో నెక్స్ట్ ఫర్దర్గా వేరే ప్లేస్కి వెళ్ళాలి తప్పించి ఇక్కడే ఉండం కదా. సో బి నుంచి జీకి అనేది మనకి యూజ్లెస్ కాబట్టి మనం ఏం చేస్తామంటే జీ అనేది కూడా మనం దాని నుంచి తీసేస్తామండి. సో జీని తీసేసి మనకి ఏముంటుంది, సిఐఎఫ్ ఉంటుంది, సిఎఫ్ అనే వెర్టిసెస్ అనేది ఉంటాయి. సో సిఎఫ్ అనేది తీసుకున్నప్పుడు మనకి సి ఎలా మారుతుందండి, జీ అనేది మనం పాప్ చేస్తాం. ఓకే, జీ అనేది మనం పాప్ చేస్తాం కాబట్టి పాప్డ్ ఎలిమెంట్స్ మనం 2గా తీసుకోవాలని చెప్తున్నాం. సో పాప్డ్ ఎలిమెంట్స్ అనేవి మనం 2గా విజిట్ చేసాం కాబట్టి జీ అనేది తీస్తాం కాబట్టి మనం జీ ప్లేస్లో మనం 2 అనేది ఇచ్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ సి నుంచి ఏమున్నాయండి, ఓకే, సి నుంచి మనకి ఏమున్నాయంటే డి దెన్ ఈ ఉన్నాయి. సో డిఈ ఉన్నాయి కాబట్టి మనకి సో సిఎఫ్డిఈ ఉన్నాయి. సో సిడిఈ. సో సి ఉన్న నైబర్ నోడ్స్ 2 విజిట్ అయిపోయాయి కాబట్టి దీన్ని ఏమని మార్క్ చేసుకుంటాం, విజిటెడ్ నోడ్ అని మార్క్ చేసుకుని విజిటెడ్ నోడ్ అని దాన్ని ఏం చేస్తున్నాం, మనం క్యూ నుంచి అనేది తీసేస్తున్నాం. ఓకే, క్యూ నుంచి అనేది తీసేసాం. ఓకే, సో క్యూని తీస్తాం కాబట్టి ఆల్రెడీ విజిటెడ్ నోడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టేటస్ ఏం మారుతుందండి, డిఈ దగ్గర కూడా మనం ఆల్రెడీ మన క్యూలో పెట్టుకున్నాం కాబట్టి దీని స్టేటస్ 1-1గా చేంజ్ అవుతుంది. ఓకే, 1-1గా చేంజ్ అయింది. సి కూడా మనకు ఆల్రెడీ విజిట్ అయిపోయింది కాబట్టి 2గా చేంజ్ అయ్యింది. ఓకే, ఎఫ్ అనేది ఇప్పుడు యూజ్లెస్ కదా, అంటే ఏంటంటే మళ్ళీ ఎఫ్ దగ్గరకు వచ్చినా మనకి ఏమీ యూజ్ లేదు. సో ఏం చేస్తామంటే ఎఫ్ని కూడా మనం 2గా చేంజ్ చేసేస్తామండి. సో ఎఫ్ని కూడా 2గా చేంజ్ చేస్తాం. సో ఇవి కూడా విజిటెడ్ అయిపోయాయి. సో మనకి డిఈ ఉన్నాయి. సో డిఈ ఉన్నాయి కాబట్టి డి అనేది నెక్స్ట్ ఏమవుతుందండి, డి నుంచి ఫర్దర్గా ఏమన్నా ఉన్నాయా, దీని పక్కనోడు ఏముంది, ఈ ఉంది, బట్ ఆల్రెడీ సితో విజిట్ అయిపోయింది. సో ఏం చేస్తామంటే డీని కూడా దీని నుంచి తీసేస్తామండి, ఎఫ్ని తీసేస్తాము, నెక్స్ట్ డీని కూడా దీని నుంచి తీసేస్తాం. లాస్ట్కి ఏముంటుందంటే ఈ ఉంటుందండి. సో డి ఆల్రెడీ విజిటెడ్గా తీసుకున్నాం కాబట్టి మనం డి ప్లేస్లో కూడా 2 వస్తుంది. నెక్స్ట్ ఈ అనేది లాస్ట్ కాబట్టి ఇంకా విజిట్ చేసి నోట్స్ ఏమీ లేవు కాబట్టి
ఈయన కూడా విజిటెడ్గా చేసేస్తామండి. సో విజిటెడ్ నోడ్ని పాప్ చేసేసాం. సో ఓవరాల్గా ఏంటంటే మనం ఫస్ట్ ఒక నోడ్ని తీసుకుంటాము, దాన్ని పక్కకి తీసుకుంటామండి. సో ఈని కూడా మనం 2గా చేస్తాం. సో 0 నుంచి మనకి 2 అనేది చేంజ్ అయింది కాబట్టి మనం అన్నీ విజిట్ చేసుకున్నామని చెప్తాం. సో ఇక్కడ మనకు వచ్చేసి పాత్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏని మనం ఏదైతే ఇక్కడ నుంచి పాప్ చేసుకుంటూ వచ్చామో అంటే క్యూ నుంచి డిలీట్ చేసుకుంటూ వచ్చామో మనకు అదే పాత్ అవుతుందండి. సో ఇక్కడ ఏంటంటే మనకి పాత్ వచ్చినప్పటికి ఏ జి సి ఈ డి ఎఫ్ బి. ఓకే, ఇది ఏమవుతుందంటే మనకి బిఎఫ్ఎస్ యొక్క రూట్ అవుతుందండి. సో ఏజిసి ఈడిఎఫ్బి. సో మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసుకోవచ్చండి దీనికోసం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పుకున్నాము, నోట్స్ అనేవి విజిట్ అవ్వలేదు కాబట్టి నోట్స్ అనేది విజిట్ అవ్వలేదు. సో ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్గారిథం నుంచి మనం డిస్కస్ చేసుకోవచ్చండి. ఓకే, దిస్ ఈజ్ అ టుడే క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం దీని యొక్క మళ్ళీ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంటుంది అనే దానికోసం మనం ఈ పాత్ ఏ విధంగా వచ్చింది అనే దానికోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.